ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి పాదపద్మములకు అనేక నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ సాయిరామ్. నా పేరు శైలజ పాలెపు. నేను ఈరోజు నకర్మణ అనేటువంటి మంత్ర భాగంలో ఉన్నటువంటి 5 మంత్రాలకి నేను తెలుసుకున్న అర్థాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఒకసారి ఈ మంత్రాన్ని పఠించి తదనంతరం అర్థాన్ని తెలుసుకుందాం. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ నాకం నిహితం గుహాయాం బిభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞానస్సు నిశ్చితార్థాత్ సన్యాసయోగాద్యతయ శుద్ధసత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే దహ్రం విపాపం పరమేష్మభూతం యత్పుండరీకం పురమధ్యసగ్గస్థం తత్రాపి దహ్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మంత్రము కృష్ణ యజుర్వేదంలోని తైత్రీయ అరణ్యకంలో అంత్యభాగమైనటువంటి మహానారాయణోపనిషత్తులో పొందుపరచబడి ఉంది. మహానారాయణోపనిషత్తులో 12వ అనువాకము, అది దహర విద్య. అందులో ఆఖరణ ఈ నకర్మణ అనేటువంటి మంత్రాలు పొందుపరచబడి ఉన్నాయన్నమాట. దీంట్లో మొట్టమొదటి మంత్రం నకర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః. దీంట్లో ఏం చెప్తున్నారనంటే నా కర్మణ, నా అంటే కాదు, లేదు, ఇది నెగిటివ్ మీనింగ్లో. సో కర్మణ నా ప్రజయ, కర్మణ అంటే మనం చేసే కర్మల వలన కానీ, నా ప్రజయ అంటే సంతానం వలన కానీ. ఇక్కడ ఈ నా అన్నది ధనం కూడా వస్తుంది, ధనేన అంటే ధనంతో కానీ. అమృతత్వం ఆనశుః, నా అంటే ఈ మూడిట్ల వలన, నా అమృతత్వము అని అంటే మరణం లేని స్థితి, అంటే జన్మరాహిత్యము, మోక్షము. సో ఇటువంటి స్థితి దేని వలన రాదంట? కర్మ వలన. కర్మణ నా ప్రజయ నా ధనేన. మరి దేని వలన వస్తుంది? త్యాగేనైకే, త్యాగేన ఏకే అంటే ఒకే మార్గం ఉంది. త్యాగము అనేటువంటి ఒకే ఒక్క మార్గం ద్వారా అమృతత్వము లభించడం అన్నది జరుగుతుంది అని ఈ మంత్రంలో చెప్తున్నారు. ఇంకొంచెం విపులంగా మనం చెప్పుకోవడానికి, నా కర్మణ, కర్మ అంటే ఏంటి? కర్మ అంటే మనం నిత్యం చేసే నిత్య కర్మలు. నిత్య కర్మలు కాకుండా నైమిత్తిక కర్మలు. నిత్య కర్మలు అని అంటే మనం రొటీన్లో చేసే ప్రతిరోజు మన దినచర్యల భాగంలో పొద్దున్న చేసేవన్నీ నిత్య కర్మల్లోకి వస్తాయి. నైమిత్తిక కర్మలు అని అంటే సపోజ్ టు డూ కొన్ని కర్మలు ఉంటాయి. అంటే ఇప్పుడు జాత కర్మలన్నీ, ఇంకా శౌచాలు, ఇంకా కొన్ని ఏంటంటే మన రిచువల్స్ అన్నమాట. ఏవైతే విధిగా చేయాల్సినవి ఉంటాయో అవన్నీ నైమిత్తిక కర్మలు. సో నిత్య కర్మలు కానీ, నైమిత్తిక కర్మలు కానీ, కామ్య కర్మలు కానీ, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, ఇంకేదైనా కామ్యంతో చేసేవి, పారాయణలు, ఇంకేవైనా సరే ఇవన్నీ కామ్యకర్మలు. సో వీటినన్నిటి వలన కూడా మోక్షం లభించదు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రజలు అంటే ఏంటంటే సంస్కృతంలో ప్రజ అంటే సంతానము, పుత్రులు, పౌత్రులు, ప్రపౌత్రులు, వీళ్ళందరి వలన ఏంటంటే దీనివల్ల కూడా మనకి మోక్షం లభించడం అన్నది సాధ్యం కాదు అని చెప్తున్నారు. వీళ్ళందరూ ఉండాల్సిందే, మనం కర్మలు చేయాల్సిందే, మనం
పుత్రులు పౌత్రులు వీళ్ళందరూ మన వంశవృద్ధికి ఉండాల్సిందే. కానీ మోక్షం దగ్గరికి వచ్చే ఒక సన్మార్గంలో జీవించడానికి ఇదంతా అవసరమే. మనకు ఒక లైఫ్ స్టైల్ అన్నది ఎట్లా అవసరమో అదంతా చాలా అవసరం. కానీ మోక్షం దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరి సాధన వాళ్ళదే అని చెప్పడం కోసం చెప్తున్నారు. సో కర్మ వలన కాదు, ప్రజల వలన కాదు. ప్రజ అంటే సంతానం. ధనేన, ధనం వలన, ధనం సంపాదించడం, ఆస్తులు, ఇంకా ఏ విధమైన అన్ని విధాలుగాను ఐశ్వర్యాన్ని ధనాన్ని సంపాదించడం వలన కూడా మనకి మోక్షం లభించదు. ధనం సంపాదించుకుంటే ఏమవుతుంది? మనం చిన్న ఉదాహరణ తీసుకుంటే, మనం ఇక్కడ ధనం సంపాదించుకుంటే ఇక్కడ మనం ఖర్చు పెట్టుకోవడానికి వీలవుతుంది. అదే ఇక్కడ ధనం సంపాదించుకున్నాం. మనం విదేశాలకు వెళ్ళాలంటే ఏం చేయాలి? దాన్ని మనం ఆ విదేశీలో ఏ విధమైన కరెన్సీ అయితే ఉంటుందో ఆ కరెన్సీని మనం కొనుక్కోవాలి ఇక్కడ ఈ ధనం ఇచ్చి. అలాగే ఇక్కడ ధనం సంపాదించాం, మనం పరలోకానికి వెళ్ళాలి, మోక్షం సాధించాలి అని అంటే కూడా ఇక్కడ పుణ్యకార్యాలు చేసి దీనిని పుణ్య రూపంలోకి మార్చుకోవాలి. అప్పుడు ఆ ధనం మనకు ఉపయోగపడుతుంది. అందుకే త్యాగేన ఏకే అంటే త్యాగం, ఓన్లీ బికాజ్ ఆఫ్ త్యాగం ద్వారానే అమృతత్వం పొందడం అన్నది జరుగుతుంది అని చెప్పేసి ఈ మంత్రంలోని అర్థం అన్నమాట. ఇక్కడ ఒక చిన్న కథ వినిపిస్తుంది. అందుకనే స్వామి మనకి ఈ పద్య సూక్తుల్లో అయితే ఏంటి, మన వాక్య విభూతుల్లో చెప్తారు, ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతుల మిన్న అని చెప్పేసి చెప్తారు. సో త్యాగం, ఒక్క త్యాగం ద్వారానే అమృతత్వాన్ని సాధించగలమని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న కథ గుర్తొస్తుంది. స్వామి మనకి చిన్న కథలో చెప్పారు. ఒక వృద్ధ మహిళ ప్రతిరోజు రాత్రిపూట బీదలకి ఆహారము, ఇంకా దుప్పటీలు అలాంటివన్నీ అర్ధరాత్రి వెళ్ళి ఎవరైతే చాలా అవసరంలో ఉన్నారో వాళ్ళందరికీ పంచి వస్తూ ఉంటుందన్నమాట. ఆవిడ నిత్యం ఇదే పని ఆవిడకి. అయితే ఒకరోజు నడిచి వస్తూ ఉంటే అర్ధరాత్రి ఒక ఆయన అక్కడ కూర్చుని ఒక పేపర్లో ఏవో రాస్తున్నారంట, పుస్తకంలో పెన్ను తీసుకుని. ఆయన్ని అడిగిందంట, మీరెవరు, మీరేం రాస్తున్నారు అని అడిగిందంట ఆవిడ. ఆయన చెప్పారంట, నేను దేవదూతని, ఎవరికి దేవుడు అంటే ఇష్టమో వాళ్ళ పేర్లన్నీ రాసుకుని వెళ్తున్నాను నేను అని. అంటే నా పేరు ఉందా దాంట్లో అని అడుగుతుంది ఈ వృద్ధ మహిళ. నీకు దేవుడు అంటే ఇష్టమా అంటే ఆ ఇష్టము అని చెప్తుంది. అయితే నువ్వు రోజు గుడికి వెళ్తావా అని అడుగుతాడు. లేదు. నువ్వు యజ్ఞాలు, యాగాలు, పూజలు, అభిషేకాలు ఇవన్నీ చేస్తావా, నీకు దేవుడు అంటే ఇష్టం ఉంటే అంటే లేదు అని చెప్తుంది. అయితే నీ పేరు లేదు దీంట్లో అంటాడు. అయితే ఆవిడ చాలా బాధపడి వెళ్ళిపోతూ ఉందన్నమాట. అయ్యో నా పేరు లేదా, నాకు దేవుడు అంటే ఇష్టమే కదా, ఎందుకు లేదు, నేను ఇవన్నీ చేయను కానీ నాకు దేవుడు అంటే ఇష్టమే అనుకుంటుంది. తర్వాత కొన్ని రోజులకి ఆవిడ కానీ రోజు ఈ పనులే చేస్తూ ఉంటుంది, సేవ చేస్తూ. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ దేవదూతను చూస్తుంది. ఈసారి కూడా ఆయన పుస్తకంలో ఏదో రాస్తూ ఉంటాడు. అడుగుతుంది అనమాట, ఈసారి ఏం రాస్తున్నావంటే, ఈసారి దేవుడికి ఎవరిష్టమో వాళ్ళ, పోయినసారి ఎవరికి దేవుడిష్టమో పేర్లు రాశాను, ఈసారి దేవుడికి ఎవరిష్టమో పేర్లు రాస్తున్నానంటాడు. దీంట్లో నా పేరు ఉందా అంటుంది. దీంట్లో మొట్టమొదట నీ పేరే ఉంది అని చెప్పేసి ఆ దేవదూత చెప్తాడనమాట. సో దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే ఈ కర్మల వలన, సో మనం ముందు చెప్పినట్టు దీనివల్ల కాకుండా త్యాగే నైకే, త్యాగం ఎవరైతే నిస్వార్థంగా ఏ పని చేసినా సరే, కర్మలు అవి చేసినా కూడా నిస్వార్థంగా కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు కర్మఫల త్యాగాన్ని చెయ్యాలన్నమాట. అంటే ప్రతిదీ దైవార్పణం చేసేస్తే మనకి ఏ విధమైనది ఉండదన్నమాట. సో అప్పుడు మనకి మోక్షం లభించడానికి అవకాశం ఉంటుంది. సో మొట్టమొదటి మంత్రానికి ఇది అర్థం. తర్వాత ఏం చెప్తున్నాడు, పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజదేతద్యతయో విశంతి. పరేణ, పరేణ అంటే పైన అని అర్థం. దేనికి పైన అంటున్నారు? నాకం. నాకం అంటే స్వర్గం. స్వర్గము అంటే ఏంటంటే దుఃఖము లేనటువంటి ప్రదేశము. నాకం, కం అంటే సంతోషం, అకం అంటే దుఃఖం, నా అకం అంటే దుఃఖము లేనటువంటి ప్లేస్ని స్వర్గం, నాకం అంటే స్వర్గం అన్నమాట. సో అక్కడ ఏ విధమైన కష్టాలు, దుఃఖాలు, బాధలు, రోగాలు ఏవి ఉండవంట. అందుకనే స్వర్గలోక ప్రాప్తిరస్తు అంటారు. స్వర్గం అంటే మనకి ఊహించుకోవడానికి కూడా అబ్బా ఎంత బాగుంటుందో అని. సో ఇది ఎక్కడుందంట? స్వర్గానికంటే పైన ఉందంట. ఏంటుంది అది? నిహితం. నిహితం అంటే నిక్షిప్తం చేయబడింది. గుహాయాం, గుహాయాం అంటే గుహలందు, గుహ అందు అన్నమాట.
గుహ అంటే ఏంటి? గుహ అంటే కేవ్ మనకి తెలిసి. కేవ్ అంటే ఏంటి? ఎట్లా ఉంటుంది? చీకటిగా ఉంటుంది, ఏ విధమైన వెలుతురు ఉండదు, లోపల ఏముందో తెలియదు మనకి. సో ఆ గుహలో, చీకటి గుహలో నిక్షిప్తమైందంట. అక్కడ ఎట్లా ఉందంట? విభ్రాజతే అంటే వెలుగుతూ, బిభ్రాజతే అనమాట. అంటే ప్రకాశిస్తూ ఉందంట. ఎత్ అది ఏంటది? ఎతయో విశంతి, అదేదో ఉంది అక్కడ. విభ్రాజతే యత్ విశంతి, ఎవరు విశంతి అంటే పొందుతున్నారంట. యతయ అంటే విభ్రాజతే యతయ విశంతి. యతయ అంటే ముముక్షువులు అనమాట. ఎవరైతే మోక్షాన్ని కోరి అంటే జన్మరాహిత్యాన్ని కోరి సాధన చేస్తూ ఉంటారో వాళ్ళని యతులు, సన్యాసులు ఇలాంటి పేర్లు ఉన్నాయన్నమాట. సో వాళ్ళు విశంతి పొందుతున్నారంట. దేన్ని పొందుతున్నారంటే మళ్ళీ ఒకసారి పరేణ నాకం అంటే స్వర్గానికంటే, ఇప్పుడు మనము ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం మంచిగా ప్రయాణం చేయాలి అని అంటే ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్ రిజర్వేషన్ చేసుకున్నాం. సో అది ఎంత నుంచి ఎంతవరకు ఉంటాము? మనం టికెట్ కొనుక్కుని ట్రైన్ టైం ఎప్పుడైతే బయలుదేరుతుందో అప్పుడు ఎక్కిన దగ్గర నుంచి ఆ టైం అయిపోయేదాకా మాత్రమే ఆ ఏసీ కంపార్ట్మెంట్లో ఉండడానికి వీలవుతుంది. సో ఆ డ్యూరేషన్ మాత్రమే. తర్వాత మళ్ళీ దిగిపోతాం, మళ్ళీ మామూలుగానే ఉంటుంది మనకి. సో అట్లాగా ఇప్పుడు స్వర్గము అంటే కూడా ఎట్లా ఉంటుంది? కొంత పీరియడ్. మనం ఇక్కడ పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్తాం, పాపం అయితే కింద లోకాలకి వెళ్తామనే ఒక బేసిక్ మనకి ఒక నాలెడ్జ్ అయితే ఉంది. సో అలా కాకుండా వీళ్ళు ఎక్కడ ఏది పొందుతున్నారంట? నాకం కంటే పైన అంటే ఇంకా ఉన్నతమైనటువంటి ఒక ప్లేస్ ఉందంట. అది ఎక్కడుంది? మనం ఊహించుకుంటున్నట్టు పైన ఆకాశము, ఆకాశం పైన స్వర్గము, స్వర్గానికి పైన ఈ ప్లేస్ ఉంది అని చెప్పేసి ఆ ప్లేసే ఉంది. కానీ ఆ ప్లేస్ ఎక్కడుందంట? వేరే ఎక్కడో లేదు, గుహలో ఉందంట. గుహ అంటే ఏంటంటే ఆత్మ గుహ, మన హృదయ గుహలోనే నిక్షిప్తమై ఉందంట. దాన్ని పొందుతున్నారంటే ఎవరు? యతీంద్రులు, ముముక్షువులు అన్నమాట. ఎలా పొందుతున్నారు అన్నది 3వ మంత్రంలో మనకి తెలియజేస్తున్నారు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాత్ యతయ శుద్ధ సత్వాః. సో వీళ్ళు అది పొందుతున్నారు. ఏ విధంగా పొందారు? ఏదైనా పొందడం అంటే అంత సులువు కాదు కదా. సో వీళ్ళు వేదాంత విజ్ఞానం, వేదాంత విజ్ఞానం అంటే వేదాంతాల్లో ఉన్నవి ఏంటంటే ఈ వేదాల్లో ఉన్నటువంటి విషయాలన్నిటినీ అంటే ఎసెన్స్, సారం అంతా తీసి ఉపనిషత్తుల్లో పొందుపరిచారంట. సో ఈ వేదాల విషయాలన్నీ, ఉపనిషత్తుల్లో పొందుపరిచిన విషయాలన్నీ కూడా సునిశ్చిత అంటే అర్థాలన్నీ పూర్తిగా తెలుసుకున్నారంట. ఎవరు? వీళ్ళందరూ ఈ యతులు ఎవరైతే ఉన్నారో ఎక్కడ గురుముఖంగా కూర్చుని సాధన చేస్తూ ఈ విషయాలు వేదాంత విజ్ఞానం అంతా అర్థాలన్నీ నేర్చుకున్నారంట. నేర్చుకుని నిశ్చితంగా ఉన్నారంట. అంటే ఏ విధమైన డౌటు లేదనమాట. మనం ఒక విషయం తెలుసుకుంటే మనకి ఎన్నో డౌట్లు ఉంటాయి. ఇది కరెక్టేనా కాదా, ఇంకెవరినైనా తెలుసుకోవాలా, ఎవరినైనా అడగాల, ఎవరు మనకి చెప్తారు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి డౌట్లు. అలాంటిది వాళ్ళు ఎలా ఉన్నారంట? సునిశ్చితంగా ఉన్నారు. అమ్మయ్య ఇంకా అసలు ఏ విధమైన ఇది డౌట్ లేదు, మనం జ్ఞానాన్ని తెలుసుకున్నాం, వేదాలని తెలుసుకున్నాం, వేదాంత విజ్ఞానాన్ని కూడా తెలుసుకున్నాం. అంటే ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటిది అనమాట తెలుసుకున్నాం. సో ఎలా తెలుసుకున్నారంట? సన్యాస యోగం. మామూలుగా ఉంటే ఆ సాధన చేయాలంటే మామూలు పనులే సరిపోతూ ఉంటాయి, సంసారం, బాధ్యతలు ఇవన్నీ. సో వాళ్ళు ఏమి నేర్చుకోవాలి అన్న దృఢ నిశ్చయంతో సన్యాసాన్ని తీసుకున్నారంట. యోగం, సన్యాస యోగం. సన్యాసం తీసుకోవడం అన్నది ఒక యోగం అన్నమాట. ఆ యోగంలో ఏంటి? వాళ్ళకి కొన్ని సాధనలు ఉంటాయి. ఆ సాధనలు నిత్య అంటే చేయవలసిన రీతిలో వాళ్ళు కార్యక్రమాలు దైనందిన చర్యల్లో ఎలా అయితే చెయ్యాలో ఆ విధంగా చేస్తూ శుద్ధ సత్వాహ, శుద్ధ అంటే పరిశుద్ధమైనటువంటి, సత్వాహ అంటే సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు. మనకి గుణాలు మనం అందరి అందరిలోనూ ఉన్నవి 3 గుణాలు, సత్వ రజస్తమో గుణాలు ఉన్నాయన్నమాట. సో కొన్ని ఎక్కువ అవుతూ ఉంటాయి, కొన్ని తక్కువ అవుతూ ఉంటాయి కొన్ని పరిస్థితుల్లో. సో వీళ్ళు సాధన ద్వారా సత్వగుణాన్ని చాలా పెంచుకుని ఎలా పెంచుకున్నారు? వైసి వర్స అంటే వేదాంత విజ్ఞానాన్ని తెలుసుకుంటూ సత్వగుణాన్ని పెంచుకున్నారు సాధన చేస్తూ. సత్వగుణం ద్వారానే ఆ సన్యాస యోగాన్ని తీసుకుని
అక్కడికి ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనే ఒక తాపత్రయంతో ఉన్నటువంటి వాళ్ళు ముముక్షువులు. తర్వాత తే బ్రహ్మలోకేతు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. వీళ్ళు నేర్చుకున్నారు, గురుముఖంగా సన్యాస యోగాన్ని స్వీకరించి వేదాంత విజ్ఞాన్ని నేర్చుకున్నారు. సో ఏమైంది తర్వాత తే అంటే వాళ్ళందరూ కూడా సర్వే అందరూ కూడా ఎవరైతే ఈ సాధన చేశారో అందరూ కూడా బ్రహ్మలోకే పరిముచ్యంతి, బ్రహ్మలోకంలో లీనమైపోయారంట. పరబ్రహ్మ లోకంలోకి అందరూ లీనమైపోయారంట. పరిముచ్యంతి అంటే లీనం అవ్వడం, పరిముచ్యంతి అంటే పూర్తిగా లీనమై ఐక్యమైపోతున్నారంట అందరూ. ఎప్పుడు పరాంతకాలే, మామూలుగా ఎవరికైనా జీవులకి అంత్యకాలం వస్తుంది. అంత్యకాలం వచ్చినప్పుడు ఆ శరీరాన్ని వదిలేసి కొంతకాలం తర్వాత ప్రారంధానుసారం మళ్ళీ జన్మ తీసుకోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. మనకి తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, మన పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం. అయితే పరాంతకాలే అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సాధనలన్నీ చేసి మోక్షాన్ని కోరుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి పరాంతకాలే అంటే ఈ అంత్యకాలం ఎప్పుడైతే ఈ దేహాన్ని వదిలేసే టైం వస్తుందో వాళ్ళకి పరాంతకాలం, అంత్యకాలం కాదు. అంటే వాళ్ళకి ఎప్పుడంట ఈ యుగాంతంలో కూడా మళ్ళీ జన్మ అన్నది రాదంట. పూర్తిగా లీనమైపోతారనమాట. వీళ్ళ యొక్క ఆత్మ పరమాత్మలోకి పూర్తిగా లీనమై వీళ్ళని పరామృతాహ, అమృతాహ అంటే ఇప్పుడు మనం అమృతత్వ మానసు ఫస్ట్లో అనుకున్న అమృతత్వం. అయితే వీళ్ళకి పరామృతాహ అంటారంట. అంటే వీళ్ళకి ఏంటంటే ఏ విధంగా అమృతత్వం లభిస్తుందని, జన్మరాహిత్యం లభిస్తుంది అంటే పూర్తిగా లీనమైపోతున్నారంట. సో ఇది 3వ మంత్రం యొక్క అర్థం. 4వ మంత్రం దహ్రం విపాపం పరమేష్మభూతం యత్ పుండరీకం పురమధ్య సగ్గస్థం. దహ్రము అనంటే చిన్నది, సూక్ష్మమైనది అన్నమాట. అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటే అణువులో కంటే చిన్నది, అణువుల్లోకి ఇంకా చిన్నటువంటిది. మహతో మహీయాన్ పెద్దవాటిల్లోకి పెద్దదైనటువంటిది అన్నమాట. దహ్రం అంటే చిన్నది. విపాపం అంటే పాపం లేనటువంటిది అనమాట. అంటే ప్యూర్, పాపరహితం అనమాట. పరమేశ్వభూతం అది ఎలాంటి ప్లేస్ అంట, అది పరమేశ్వరుడి యొక్క నివాసం అంట. అది యత్ పుండరీకం అది ఏ విధంగా ఉందంట, పుండరీకం పద్మంలాగా ఉందంట వికసించుకుని. అది ఎక్కడుంది, చిన్నగా ఉంది, పాపం లేకుండా ఉంది, అంటే పరిశుద్ధంగా ఉంది. అది ఏంటి, పరమేశ్వరుడి నివాసము. ఏ విధంగా ఉంది, పుండరీకం అంటే పద్మంలాగా ఉంది. ఎక్కడుంది ఇది, ఇదంతా ఓకే, ఇవన్నీ చెప్పాము. ఎక్కడుంది, పురమధ్య సగ్గస్థం. పురంలో ఉన్నటువంటి, పురం అంటే ఏంటంటే మన శరీరం అన్నమాట. పురం, అందుకనే పురుష సూక్తం అంటే కూడా ఇట్స్ నాట్ జెండర్ అన్నమాట. అంటే అది ఒక శక్తి. ఆ శక్తి ఎక్కడైతే ఉంది, ఇప్పుడు గ్రామంలో ఉన్నారు అని అంటే వాళ్ళందరినీ గ్రామస్తులు అని అంటున్నాం, నగరంలో ఉన్నారంటే నగరస్తులు, నగరవాసులు అని అంటున్నాం. అలాగే పురమధ్య సగస్థం అంటే అందుకని దాంట్లో పురుషుడు ఉన్నటువంటి వాడు పురుషుడు. అంటే అది ఒక డివైన్ పవర్ అన్నమాట. పురమధ్య, పురంలో ఉంటుందన్నమాట. అదే చైతన్యం, అదే ఆత్మశక్తి అన్నమాట. పురమధ్య సగ్గస్థం అంటే అది స్థాపితం అయ్యి ఉందన్నమాట. తత్రాపి తత్ర అంటే అక్కడ కూడా ఎట్లా ఉందంట, తత్రాపి దహరం అక్కడ కూడా ఇంకా చిన్నగా ఉందంట. గగనం అంటే ఆకాశం. ఎలాంటి ఆకాశము, హృదయాకాశంలో. అక్కడ కూడా చిన్నదైనటువంటి హృదయాకాశంలో విశోక అంటే శోకం లేనటువంటిది. అందుకనే చెప్తారు మనకు ఈ బాధలన్నీ కూడా దేహానికే కానీ ఆత్మకి ఏ విధమైనటువంటి బాధలు లేవు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. విశోక తస్మిన్ అందులో అంతస్థ ఏదైతే అంత లోపల ఉందో, అంటే ఎక్కడుంది చూడండి. దహరం చిన్నటైనటువంటిది, పాపం లేనటువంటిది, పరమేశ్వరుడి నివాసము. అది ఏ విధంగా ఉంది, పుండరీకం పద్మంలాగా ఉంది. అది పురంలో ఉంది అనమాట. అది పురంలో నిక్షేపించబడి ఉంది. అక్కడ కూడా ఎట్లా ఉందంట, దహరం ఇంకా చిన్నగా ఉందంట. హృదయాకాశంలో శోకం లేనటువంటిదయ్యి అక్కడ ఉందంట. అది ఉపాసితవ్యం, దాన్నే ధ్యానం చేయాలి. ఉపాసన అంటే దాన్ని దేన్నైతే మనము ఎక్కువగా ధ్యానం చేస్తామో, దేన్నైతే మననం చేస్తామో దాన్నే ఉపాసన అంటారు. సో ఉపాసితవ్యం అంటే చెయ్యదగినది.
ఉపాసన చేయదగిన వస్తువు, చేయదగిన పదార్థం ఏదైనా ఉంది అని అంటే మన ఆత్మలో ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. యో ఏదైతే వేదాదౌ, వేదాలకి ముందుగా ఉన్నటువంటిది, వేదాలకి ముందుగా ఏదుంది? ఓంకారం. మనం ఫస్ట్ పంచభూతాలు సృష్టిలో కూడా ఆరంభంలో ఫస్ట్ సృష్టింపబడినది శబ్దం. శబ్ద స్పర్శ రూప రస గంధాదులు వరుసగా వస్తాయి. శబ్దం అని అంటే శబ్దానికి ఇండికేషన్ పంచభూతాల్లో ఆకాశం. ఆకాశానికి మనకి ఓన్లీ శబ్దం ద్వారానే మనం దాన్ని గుర్తించగలం తప్పితే వేరే ఏ విధమైనటువంటి రూపం లేదు. దాని తర్వాతే మిగతా తర్వాత స్పర్శ, వాయువు అంటే మనకి గాలి. దానికి వాయువుకి 2 గుణాలు ఉంటాయి, స్పర్శ ఉంటుంది, శబ్దము ఉంటుంది వాయువుకి. అలా అన్నమాట. శబ్ద స్పర్శ రూప. అలాగే అగ్ని వచ్చేటప్పటికి శబ్ద స్పర్శం ఉంటుంది, రూపం కూడా ఉంటుంది అగ్నికి. తర్వాత శబ్ద స్పర్శ రూప రసం. రసం అంటే నీరు, దానికి శబ్దం ఉంటుంది, స్పర్శ ఉంటుంది, రూపం ఉంటుంది, రసం అంటే మనకి అది అలా పారుతూ ఉంటుంది. మనకి భూమి దగ్గరికి వచ్చేటప్పటికి అంతే బరువుగా ఉంటుంది. 5 గుణాలు అన్నమాట. శబ్దము ఉంటుంది, స్పర్శ, రూపము, రసము, గంధం. గంధము అంటే వాసన. మనకి వర్షం వచ్చినప్పుడు మనకి మట్టిలోంచి స్మెల్ వస్తుంది. సో ఆ స్మెల్ ఉన్నది దీనికి ఒక్కదానికే ఉంది. సో ఈ 5 పంచభూతాలు. సో ఈ పంచభూతాలన్నిటిలోకి ఆది యో వేదాదో. సో మొట్టమొదట ఏముందంట? అది శబ్దం, ఓంకారం. ఆ ఓంకారము స్వరం అంటే ఇది ప్రోక్తో ఏదైతే చెప్పబడిందో వేదాంతేచ ప్రతిష్ఠిత. వేదాంతాలు అంటే ఉపనిషత్తులు. వేదాల్లోంచి సారమంతా తీసుకునబడింది ఉపనిషత్తులు. సో అంతాల్లో ఉపనిషత్తుల్లో కూడా ఈ ఓంకారం గురించి, ఈ ఓంకారము ప్రతిష్ఠించబడింది అనమాట. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతేచ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యః పరః స మహేశ్వరః. సో ఈ ఓంకారం అన్నది ఎక్కడ లీనమవుతుంది? సౌండ్ చేస్తుంటే ఆ సౌండ్ ప్రకృతిలోనే లయమైపోతూ ఉంటుంది అనమాట. మనం ప్రొడ్యూస్ చేసినా కూడా అది మళ్ళీ మెల్లగా దాంట్లోకి లీనమైపోతుంది. ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా మనం ప్రొడ్యూస్ చేసిన సౌండ్ అయితే. సో ఇది వెళ్ళిపోయింది అని అంటే రిసీవ్ చేసుకున్నది సమ్వేర్ ఇట్ ఈస్ దేర్ కదా. దాన్ని సృష్టించిన వాడు ఎవరో ఉన్నారు. ఎవరది? ఎఫ్ పరస్స. పరహ అంటే దానికంటే మించిన వాడు ఎవరున్నారంటే మహేశ్వర. ఇక్కడ మహేశ్వరుడు అంటే ఆయనే పరబ్రహ్మ అని ఈ మంత్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. సో దీన్ని బట్టి తెలిసింది ఏంటి అని అంటే, ఈ మంత్రాన్ని బట్టి ఉపాసన ద్వారా, ఆత్మధ్యానం ద్వారా దీన్ని మోక్షాన్ని, జన్మరాహిత్యాన్ని సాధించడం సాధ్యమవుతుంది అని చెప్పేసి ఈ మంత్రాల్లో చెప్పడం జరిగింది. ఓం శాంతి శాంతి శాంతి. ఇది నేను అంటే తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ తోటి తెలుసుకోవడం జరిగింది. నేను తెలుసుకున్నది నలుగురికి చెప్పాలి అన్న ఉద్దేశంతో ఇది ఆడియో చేయడం జరిగింది. దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించవలసిందిగా స్వామిని ఇంకా అందరినీ కూడా కోరుతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.